నేను ఇంకో గంటలో ఒక చోటికి మీ అమ్మాయిని నా వెంట తీసుకొస్తాను. నీ కొడుకు కారణ జన్ముడు. మా దేవుడి పునర్జన్మ నీ కొడుకు రూపంలో సిద్ధించింది. ఆ తరువాత జరగబోయే పరిణామాలు నీ ఊహకు కూడా అందవు రాజగోపాల్. ఇదంతా ఎందుకు చెప్పానో తెలుసా? అర్థం చేసుకుని దారిస్తావని. రేయ్ విశ్వంభర, రాజగోపాల్, మా గమ్యానికి అడ్డు రాకు. తప్పుకో. ఇన్ని నేరాలు ఘోరాలు చేసి నిన్ను ఎలా వదిలిపెడతాననుకున్నావురా? రేయ్ చిదంబరం, నువ్వు ఇక్కడి నుంచి పారిపో. రాజగోపాల్, తప్పు చేశావు. దానికి శిక్ష అనుభవిస్తావు. మా దేవుడి కళ్ళ ముందే నన్ను చంపాలనుకున్నావు. మళ్ళీ మా దేవుడి ముందే ఏదో ఒక రోజు శిక్ష అనుభవించి తీరుతావు. జయహో కాలముఖ రుద్ర, జయహో కాలముఖ రుద్ర. ఏ గతం గుర్తు చేసుకుంటున్నావా? నీ తోటాలు నా ప్రాణాలు తీయలేవు రాజగోపాల్. విశ్వంభర, 25 ఏళ్ల క్రితం నా కొడుకు మనోజ్ గురించి ఏమన్నావో అదే జరిగింది. నీ కొడుకు మనోజ్ని యుఎస్ పంపించి ఆ అల్పాయుష్కుడిని చిరంజీవిని చేద్దామనుకున్నావా? నువ్వు చెప్పినట్టుగానే ఇంటికి వెళ్ళి నా బిడ్డ వీపు మీద చూశాను. నక్షత్రం పుట్టుమచ్చగా ఉంది. అది బ్రహ్మలిఖితం. నా బిడ్డ జాతకం జ్యోతిష్కుడి దగ్గర చూపించాను. నువ్వు అన్నట్టుగానే అల్పాయుష్కుడని జ్యోతిష్కుడు చెప్పాడు. అందుకే యుఎస్ పంపించి అక్కడే పెంచి పెద్ద చేశావు. నీ బిడ్డను చిరంజీవిని చేద్దామనుకున్నావు. విధిని ఎవ్వరూ మార్చలేరు రాజగోపాల్. నిజమే విశ్వంభర, నా బిడ్డ నేనే అడవిలో దారుణంగా కత్తితో పొడి చంపాను. నీ బిడ్డ చావలేదు, బతికే ఉన్నాడు. నువ్వే ఎక్కడో దాచిపెట్టావు. లేదు విశ్వంభర, నా బిడ్డను మీరే తీసుకెళ్లారు. రాజగోపాల్, ఆ రోజు మా కాలముఖ రుద్ర మమ్మీని తీసుకెళ్లి అడవిలో పెట్టావు. నీ కొడుకును నువ్వే చంపుకునేలా మా దేవుడు నిన్ను శిక్షించాడు. ఇప్పుడు నీ కొడుకును దాచిపెట్టి మళ్ళీ తప్పు చేస్తున్నావు. లేదు విశ్వంభర, నా బిడ్డ నీ దగ్గరే ఉన్నాడు. వాణ్ణి నాకు అప్పగించు. రాజగోపాల్, అబద్ధం చెప్పకు. మనోజ్ని నువ్వే ఎత్తుకెళ్ళావు. అరే పాగల్ సాలే, నాతో మాట్లాడు. ఏంద్రాబాయ్, దిమ్మకట్ల ఖరాబ్ అయిందా నీకు? ఏయ్ నాయక్, చుప్, పాగల్ సాలేగా. ఎండు పుల్లకి ప్యాంట్ షర్టు వేసుకొని 20 ఏళ్ల క్రితం కనపడ్డావు.
ఇప్పుడు చూస్తే గడ్డం పెంచుకొని పెద్ద విల్లన్ లెక్కున్నావు. బిడ్డ, నీ గెటప్ చూసి భయపడతామని అనుకుంటున్నావా ఏంది? నీలాంటి పాగల్ గాళ్ళని నా సర్వీసులో మస్తు మందిని చూసినా. ముందు మనోజ్ గారు ఎక్కడున్నారో చెప్పు బే. రేయ్ నాయక్, నీ ఆయుష్ రేఖ గట్టిదిరా. ఏయ్, తొక్కలో ప్రాణం. నా సంగతి వదిలిపెట్టి ముందు మనోజ్ సంగతి తేల్చు బే. రేయ్ నాయక్, పోలీసు తెలివితేటలు ఉపయోగిస్తున్నావా? ఏయ్, ఆ తెలివితేటలు ఉపయోగిస్తే నేనింతవరకు మాట్లాడిస్తానా? బేవకో! నాయకరు వద్దు, కాల్చకండి. రేయ్, మంద మొత్తాన్ని వేసుకొచ్చావా? విశ్వంభరం, ఇల్లు మొత్తం వెతుకం, మనోజ్ ఎక్కడా లేడు. రాజగోపాల్, మనోజ్ నీ దగ్గర లేక నా దగ్గర లేక ఎలా మాయమయ్యారు? ఎవరు తీసుకెళ్లారు? అది తెలియకే మస్తు పర్షన్ అవుతున్నాం. మనోజ్, ఎక్కడున్నావు? ఏందబ్బా, ఈ చంద్రకళకి మెంట్లా ఏంది? కొబ్బరి నూనె కింద పోస్తుందేందబ్బా? అంజలి, అంజలి, ఒకసారి ఇట్టారా, పనుండాది. వస్తున్నాను పిన్ని. అయ్యయ్యో అంజలి, అంజలి, అయ్యయ్యో. ఏమ్మా, దెబ్బలేమైనా తగిలాయమ్మా? లేదమ్మా, కాలేమైనా బెనికిందేమో చెల్లి. లేదక్కా, లక్కీగా సోఫా మీదకెళ్ళి పడ్డాను అంతే. అంటే కడుపుకి ఉన్న దెబ్బ తగిలినదా? అయ్యో, అలాంటిదేం లేదు పిన్ని. ఒక్క నిమిషం ఉండు. అయ్యయ్యో, ఏమైంది పిన్ని? బొడ్డు దగ్గర గీరుకుపోయిండ్లా. అవునా? ఉండు, నేనెళ్ళి ఆయింట్మెంట్ తీసుకొస్తాను. అయ్యయ్యో అలిబేణి, ఓ శ్రీ చంద్రకళ, నూనె కింది వేయడమేంది? అంజలి కాలు జారడమేంది? బొడ్డు దగ్గర గీసుకుపోవడమేంది? అసలేంది నీ స్కెచ్? నాకు అర్థం కావడం లేదు. ఇదిగో అంజలి, అసలు నీ అదృష్టం అంతా ఈ బొడ్డులోనే ఉండదు. పిన్ని, నీకు దండం పెడతాను, వదిలే. ఓసి నీ అమ్మ కడుపు మాడా, అదృష్టం బొడ్లో ఉండడమేందే? అదృష్టం బొడ్లో ఉండడమేందే? చంద్రకళ, అక్క, ఆయింట్మెంట్ అక్కడ రాయి. అట్నే అక్క. నేను పాలు తీసుకొస్తానమ్మా. అలాగేనమ్మా.
అబ్బా చిన్నదానికి ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నావేంటి పిన్ని? చిన్నది కాదే అంజలి, ఇది నీ వెనక పెద్ద బొడ్డు స్కెచ్ చేసుండ్లా. ఇదిగో అంజలి, బొడ్డు దగ్గర గీరుకుపోయిన చోట గీత మచ్చలా ఉండిపోతాది. రేపు శోభనం రోజు ఈ గీత ఏందని అడిగితే ఏం చెప్తావు? అబ్బా ఇప్పుడు అవన్నీ ఎందుకు పిన్ని? సిగ్గుపడమాక అంజలి, మీ పిన్ని ఇట్టంటి అవ్వారాల్లో బాగా ఎక్స్పర్ట్. ట్రైనింగ్ ఇస్తుంది, నేర్చుకో. ఏంది సౌరం గదిలోకి పాల గ్లాస్ ఎలా తీసుకెళ్ళాలి, వెళ్ళాక ఎలా మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఇవన్నీ బాగా నేర్పుద్ది. నేర్చుకో అమ్మా, నేర్చుకో. ఒసే ముసల్దానా ఏంటా మాటలు? ఆ, మీ పిన్ని విప్పి మాట్లాడితే కమ్మగా ఉంటుంది, నేను మాట్లాడితే డబుల్ మీనింగ్స్. వామ్మో, దేని మాటలు వింటుంటే నాకి బాడీ హీట్ ఎక్కిపోతుంది. చిచి, అమ్మా అంజలి, పాలు తాగమ్మా. అలాగేనమ్మా. పాలు తీసుకో. ఈ రోజు ఏమిటో నేను జారి వంటింట్లో తల పగలగొట్టుకున్నాను. ఇప్పుడేమో అంజలి కింద పడింది. చంద్రకళ, అసలు ఎవరి దిష్టి తగిలిందో ఏమో ఇలా జరుగుతుంది. అందుకే అక్క, అంజలిని ఈ రోజు గుడికి తీసుకెళ్లి నవగ్రహ పూజ చేపిస్తాను. అయ్యో పూజలవి ఎందుకు పిన్ని? నువ్వు ఊరుకో. అనాథమ్మాయి కోటేశ్వరులింటికి కోడలుగా వెళ్తాండదని ఊళ్ళో అందరూ అనుకుంటాండారు. కాబట్టి ఊరి దిష్టి అంతా అంజలికి తగిలినది. నిజమే చంద్రకళ, గుడికి తీసుకెళ్లి నవగ్రహ పూజలు చేయించు. బావగారితో మాట చెప్పక్క. నేను చెప్తానులే, నువ్వు అంజలిని తీసుకెళ్లి పూజ చేయించుకుని తీసుకునిరా. అట్నే అక్క. ఓహో, అంజలిని బయటికి తీసుకువెళ్ళడానికి చంద్రకళ కొబ్బరి నూనె స్కెచ్ వేసిందా? తాగు. ఏమ్మా అంజలి, పిన్ని వెంట వెళ్ళి నవగ్రహ పూజ చేయించుకుని రా. అలాగేనమ్మా. అమ్మాయ్, ఆ? అబ్బా, పెద్దమ్మా, అమ్మాయ్, పెద్దమ్మా, అమ్మా, అయ్యో, అమ్మో, అయ్యో, ఒసే చంద్రకళ, నూనె మీద కాలేసి పడ్డానే తల్లి. అక్కడ నూనె మీద కాలు పెడితే ఇక్కడ ఇలా పడ్డావే సోఫాలో? ఓసి మీ అమ్మ కడుపు మాడ, అందరూ నవ్వుతున్నారేంది? పెద్దమ్మా, నీ బొడ్డు దగ్గర గిరికిపోయినదేమో, ఆయింట్మెంట్ రాయనా? వామ్మో, నీ బొడ్డు స్కెచ్ నా మీద వేయకే తల్లి. అమ్మా అంజలి, ఒక్క గంట ఆగమ్మా. నీ మామ్ నీ దగ్గరికి వస్తుంది. జస్ట్ 1 hour. ఫోన్ చేసిన ఆవిడ ఎవరో, నువ్వు ఆవిడ దగ్గర ఎందుకున్నావో తెలీదు. కానీ నీ మిస్సింగ్ కి కారణం ఖచ్చితంగా సృజనే.
మిస్టర్ సృజన్, ఎన్ని రోజులు నేను నా బిడ్డ కోసం తల్లడిల్లుతుంటే నువ్వసలు పట్టించుకోలేదు. ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా నాకు తెలీదు అని తప్పించుకుంటావా? నిన్ను వదిలిపెట్టను సృజన్. ఎలాంటి రెస్పాన్స్ లేకుండా పరువు పాలిటిక్స్ అని ఎస్కేప్ అయ్యా. ఇప్పుడు నా అంజలి నా దగ్గరకు 1 గంటలో రాబోతోంది. ఈ గంటలో నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వకుండా టెన్షన్ పెడతాను. ఈ జ్యోత్స్నాదేవి కన్నీళ్ల సెగ నీ భార్యకు తాకాలి. భయంతో కొట్టుకునే నీ గుండె చప్పుళ్ళు నాకు రీసౌండ్ లో వినిపించాలి సృజన్. హలో. ఏంటి సృజన్, నా ఫోన్ లిఫ్ట్ చేయడానికి భయంగా ఉందా? జోష్నా, ఆవేశపడకు. మిస్ అయిన అంజలి ఎక్కడుంది, ఏమైంది అన్న వివరాలు నేను కనుక్కుంటాను. ఎలా కనుక్కుంటావు సృజన్? వాట్ డూ యూ మీన్? నా పొలిటికల్ పవర్ ఉపయోగించి పర్సనల్గా ఇన్వెస్టిగేట్ చేయిస్తాను. ఓహో, ఇన్వెస్టిగేషన్ చేయిస్తావా? పోనీ సిబిఐ వాళ్ళకి ఈ కేసు అప్పచెప్పలేకపోయావా? జోష్నా, డోంట్ ఇరిటేట్ మీ. చూడు, అంజలికి నేను ఎలాంటి హాని చేయలేదు. తను ఎక్కడున్నా క్షేమంగా ఉంటుంది. నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. ఈ విషయం నేను నీకు ఫోన్ చేసి చెప్పాలనుకున్నాను. ఇంతలో నువ్వే ఫోన్ చేశావు తెలుసా? సృజన్, నీ నాటకాలు ఆపు. కమాన్, బిలీవ్ మీ జోష్నా. సృజన్, నేను నీకిచ్చిన టైం అయిపోయింది. వాట్? తల్లిగా నేనెంత భయపడ్డానో, ఎంత బాధపడ్డానో నీకు అర్థం కాలేదు. ఇన్ని రోజులు ఆ పెయిన్ నేను భరించాను. ఇప్పుడు నువ్వు అనుభవించాలి. ఇంకో గంటలో నేను నీ ఇంటికొస్తున్నాను. నీ భార్య రత్నప్రభని కలుస్తాను. మన రిలేషన్ గురించి మొత్తం చెప్తాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకంటే నీకు బాగా తెలుసు. నో, నువ్వు ఎంత అరిచినా జరగబోయేది ఆపలేవు. రిలేషన్ పట్ల నీ నెగ్లిజెన్స్ కి నేనిచ్చే గిఫ్ట్ ఇది. గంటలో నీ లైఫ్ ఎలా ఉండబోతోందో ఊహించుకో సృజన్. జోష్నా, వద్దు ప్లీజ్. నువ్వు ఇంటికి రావద్దు. నేనే నీ దగ్గరికి వస్తాను. మనం కలిసి మాట్లాడుకుందాం. ఒక అండర్స్టాండింగ్ వద్దాం ప్లీజ్. జోష్నా, జోష్నా. ఛా! అమ్మా అంజలి, ఈ అమ్మ నెల రోజులు పడ్డ ఆవేదనకు ఈ రోజు ముగింపు పడింది. నీకేమైందోనని భయపడ్డాను. నువ్వు క్షేమంగా ఉన్నావు. నేనిప్పుడే వస్తున్నానమ్మా. నో, జోష్నని ఇంటికి రాకుండా ఎలాగైనా ఆపాలి. తను రత్నప్రభని ఎప్పటికీ కలవకూడదు. ఒకవేళ జోష్నతో నా రిలేషన్ గురించి రత్నప్రభకు తెలిస్తే నో, అలా జరగడానికి వీల్లేదు.
అలా తెలిసిన రోజు రత్నప్రభ కళ్ళలోకి నీ చూడలేను. దానికి ఒక్కటే పరిష్కారం. మామయ్య గారు, మామయ్య గారు, మామయ్య గారు, ఏంటి మామయ్య గారు ఇంత సీరియస్ గా వెళ్తున్నారు? మామయ్య గారు, మామయ్య గారు, మామయ్య గారు, మామయ్య గారు, మామయ్య మామయ్య గారు నిశ్చితార్థం రోజు బయటికి వెళ్ళొచ్చాక చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నారు. ఏదైనా జరిగినంది జరిగి ఉంటుందా?